దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. దేశం అంటే చెత్త కాదోయ్, దేశం అంటే చరిత్ర. మన ఇంట్లో చెత్తను వదిలించుకోవడానికి దేశం అంతా చెత్తమనయం చేయడం ఎంతవరకు న్యాయం అండి? మన దేశం కోసం ఏమైనా చెయ్యాలంటే మీరు ప్రాణాలు వదులుకోనక్కర్లేదు, మీ ఆస్తులు రాసి చేయాల్సిన అవసరం లేదు. మీ చెత్తను వేరు చేస్తే చాలు. సింపుల్గా చెప్పాలంటే తడి చెత్త, పొడి చెత్త. అదేంటది? తడేంటి పొడేంటి అని అడుగుతున్నారా? సింపుల్గా నేనే వివరిస్తాను మీకు. మన జీహెచ్ఎంసీ వాళ్ళు ఇలా ఒక గ్రీన్ కలర్ డబ్బా, ఇలా ఒక బ్లూ కలర్ చెత్త డబ్బా రెండు ఇస్తారు. ఇవి ఎందుకు రెండు కలర్లు ఇస్తారా అని అనుకుంటున్నారు కదా, చూపిస్తాను. తడి పదార్థాలు ఒక చెత్త బుట్టలో వేస్తే పొడి పదార్థాలు ఇంకో బుట్టలో వేయాలి, బ్లూ కలర్ బుట్టలో. ఇప్పుడు తడి పదార్థాలు ఏంటి అని అడుగుతున్నారా? అరటిపండు తడి పదార్థం. మన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా తడి పదార్థాలే. బ్రెడ్ ముక్కలు, ఏదైనా బేసిక్గా మన ఎర్త్ తోటి కలిసిపోతాయన్న పదార్థాలన్నీ తడి లెక్కన వస్తుంది. ఇప్పుడు ఈ పువ్వులు, మనం బేసిక్గా కిచెన్ సామాన్లు ఏమున్నా ఈ తడి చెత్త బుట్టలో వేయాలి. పొటాటోస్, పువ్వులు, ఎండిపోయిన ఆకులు, ఇదిగో ఇలాగ ఆరెంజ్, గుడ్లు, బ్రెడ్ ముక్కలు, ఏదైనా మీకు ఇది ఈజీగా, అదొకటే ఆలోచించండి, ఇది మన మట్టిలో ఈజీగా కలిసిపోతుందా లేదా అని. ఇది సపరేట్ చేశారా? ఇప్పుడు పొడి చెత్త ఏంటో చూపిస్తాను. బేసిక్గా మనకు వచ్చే ఏ వస్తువులు, ప్లాస్టిక్ రేపర్లో, కాగితాలు, టూత్ బ్రష్లు, ఏదైనా యూటిలిటీవి ఉండేటివన్నీ ఈ బ్లూ కలర్ బాక్స్లో వేయాలి. చాక్లెట్ డబ్బాలు, ఇవి మన, ఇది చాలా 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 బ్యాడ్ ఎన్వైరన్మెంట్కి, బట్ అవి కూడా వీటిలోనే వెళ్తాయి. ఇప్పుడు దానిమ్మకాయ, గెస్ చేయండి. తడి చెత్త, తడి చెత్త, పొడి చెత్త. ఇలా మన సబ్బు డబ్బాలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఎలాంటి పేపర్ అయినా సరే, ఇప్పుడు మన టూత్ బ్రష్లు ఉంటాయి కదా, మనం పడేసే టూత్ బ్రష్లు, టంగ్ క్లీనర్లు, సోప్ బాక్సెస్, ఇవన్నీ మనం కానీ సింపుల్గా సపరేట్ చేయగలిగితే మన ఎర్త్ని మనం బ్యూటిఫుల్గా ఉంచుకోవచ్చు. ఇంతకుముందు ఇవన్నీ కలిపి ఒకే చెత్తలాగా ఉన్నప్పుడు చెత్త అంటాం. ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత ముడి పదార్థాలు అంటాం. ఈ కాంపోస్ట్ చేసిన తడినంతా ఎరువు చేసి ఈ పొడినంతా రీసైక్లింగ్కి పంపించవచ్చు. అలాంటప్పుడు మనకి చెత్త ఎక్కడ చెప్పండి? మన దేశం మనం అనుకున్న దానికన్నా అతి త్వరలో స్వచ్ఛ భారత్గా మారుతుంది. ఈ తడి పొడి చెత్త కలిసి ఉండడం వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయండి. డెంగ్యూ, చికెన్ గున్యా, జీకా, మలేరియా, ఇలా భయంకరమైన వ్యాధులు మనల్ని అటాక్ చేస్తాయి. అదే సపరేట్ చేస్తే ఒక స్వచ్ఛ భారత్గా ముందుకెళ్ళొచ్చు. మనం ఇంతకుముందు మనం వయసు అయ్యే కొద్ది మనుషులు పోయేవారు, కానీ ఇప్పుడు గర్భంలోనే ఇలాంటి భయంకరమైన వ్యాధులకి గురవుతున్నారు. సింపుల్గా ఎందుకు అంటే మనం చెత్తని మనం సపరేట్ చేయట్లేదు కాబట్టి. ఇది మన కోసం చేయకపోయినా మన పిల్లల కోసం చేద్దాం, మన దేశం కోసం చేద్దాం, మన భవిష్యత్తు కోసం చేయాలి. ఇది మన హక్కు, మన రెస్పాన్సిబిలిటీ. మనం కానీ ఇది ఇప్పుడు వెంటనే సీరియస్గా తీసుకొని చేయకపోతే అసలు మానవ జాతే అంతరించిపోయే భయంకరం వస్తుంది. సో ఈ చిన్ని చిన్ని చిట్కాలు ఇంత ఈజీయా అని నేను కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. నా పక్కన ఈ మనిషి ఎవరు అని అనుకుంటున్నారా? ఈయన పేరు వెంకట్ నాయక్. నేను తెలంగాణ స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా ఎన్నుకోబడినప్పటి నుంచి ఏం చెయ్యాలి, ఎలాగ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఒక్కదాన్నే చేస్తే కాదు, నా చుట్టూతా ఉన్న వాళ్ళని, మన తెలుగు వాళ్ళని అందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎలా నేర్పించాలి అని అనుకున్నాను. అలాంటప్పుడు నాకు వెంకట్ నాయక్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఈయన ఆల్రెడీ ఎన్నో విలేజెస్ని అడాప్ట్ చేసుకొని ఇలా మన గ్రీన్ చెత్తబుట్ట అంటే ఏంటి, బ్లూ కలర్ చెత్తబుట్ట అంటే ఏంటి, సపరేషన్ అంటే ఏంటి అని అద్భుతంగా నేర్పించి చాలా చాలా రిజల్ట్స్ వచ్చున్నాయి. సో నేను ఆయనతో పాటు అసోసియేట్ అయ్యి ఇంకా కొన్ని వేల మందికి నేర్పించాలని నేను ముందుకు వచ్చాను. చెత్త లేని కొత్త భారత్, అచ్చమైన స్వచ్ఛ భారత్ మన కళ. జై స్వచ్ఛ భారత్.